బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అందరికి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. మరి ఈరోజు 6 సిలిండర్లు ఏ గృహిణికైనా చేరాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను, అడుగుతున్నాను. ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి పేరు పెట్టి ఈ నెల 27వ తేదీ నుంచి సోమవారం రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి తిరగండి అని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఇవాళ నేను ఒకటే ఈ మీడియా ముఖంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను. మరి ఈ 26 మాసాలలో ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఒరగబెట్టింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారు? మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ మేరకు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా ఆ మేనిఫెస్టోని ముఖ్యమైనటివి ఏంటంటే సూపర్ 6 అని చెప్పి సూపర్ 7 అని చెప్పి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ఈ మీడియా ముఖంగానే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, మరి ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉన్న శాసనసభ్యులకు, మంత్రులకు అందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, అడగదలుచుకున్నాను. మరి మీరు ఇచ్చిన ఈ సూపర్ 6, సూపర్ 7 ఏ మేరకు ఈ హామీలు అమలు చేశారో ప్రతి నియోజకవర్గంలోని ప్రజలకు ఆయా ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి ఒక ప్రోగ్రాం పెట్టారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి. అంటే ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరి భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ తీసుకోవడం జరిగింది. మీకు గతంలో ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ సంబంధించిన మీ నాయకులు మీకు ఇలాంటి బాండ్ పేపర్లు ఇచ్చారు. మరి రేపు 27వ తేదీ నుంచి అందరు ఎమ్మెల్యేలు మీ ఇంటికాడికి రాబోతున్నారు. ఈ బాండ్ పేపర్లు ఎక్కడున్నాయో మీరందరూ కూడా వెతికి తీసి పెట్టండి. మీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత బాండ్ పేపర్ ఇస్తే మీకు డబ్బులు చెల్లిస్తారు. ఎందుకంటే బాకీ కదా, మీకు ఇవ్వాలి కదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. లేని పక్షంలో మీరందరూ కూడా నిలదీయండి ఆ ఎమ్మెల్యేలను. చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టి మాకు బాండ్ పేపర్లు ఇచ్చారు కదా, మరి ఈరోజు మీరు చెల్లించండి అని చెప్పి నిలదీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఈ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు మరి ఎందుకు ఇంటింటికి వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ 26 మాసాల 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము, లేని పక్షంలో 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ రాష్ట్రంలో 20 లక్షల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను. మరి లేని పక్షంలో ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు చూస్తే నెలకు 3,000 చొప్పున చూసుకుంటే 25 మాసాలకు గాను
75,000 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగికి మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం బకాయి పడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క నిరుద్యోగికి కూడా ఒక్క నయా పైసా కూడా చెల్లింపు చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు తల్లికి వందనం కింద. మరి ఇవాళ చూస్తే ఈ తల్లికి వందనం మొదటి సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 24వ సంవత్సరంలో ఏ ఒక్క విద్యార్థికి కూడా ఓ నయా పైసా చెల్లించిన పాపాన పోలేదు. అంటే అందరికీ పంగనామం పెట్టడం జరిగింది. మొదటి సంవత్సరము 13,113 కోట్ల రూపాయల పంగనామం ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు పెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం. కింద కూడా 3వ సంవత్సరంలో కూడా కేవలం 65 లక్షల చిల్లర విద్యార్థులకు మాత్రమే ఇచ్చిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే